ఒక బండి మీద ఎంతమంది పోతారో చెప్పుండ్రి. ఒకరు లేదంటే ఇద్దరు పోతారు. మరీ అర్జెంట్ ఇక తప్పదు అనుకుంటే ముగ్గురు పోతారు, అంతే కదా. కానీ ఇప్పుడు మీకు ఒక బండి చూపిస్తా చూడుండ్రి, మస్తుగా పరిశాన్ అవుతారు అందరూ. చలో పాల్లి. అబ్బరా బిడ్డ 1 2 3 4 5 6 7 వామో 7గురు పోతున్నారు బండి మీద. భలే గమ్మత్తుగా ఉన్నది కదా. ఇది పిల్లగాలు తయారు చేసిర్రంట. అయితే గా బండి తయారు చేసిన పిల్లాడు అట్లా దోస్తుగాలను ఎక్కించుకొని అట్లా షికారుకు పోతా ఉంటే ఇది చూసిన ఒక అన్న బండి ఆపి గా బండి గురించి అడిగిండంట. అయితే ఈ బండి మీద ఒకటేసారి దగ్గర 7గురు పోవచ్చంట. అంతేకాదు వాళ్ళ ఏకంగా ఈ బండి మీద 200 కిలోమీటర్ల దూరం దాకా పోవచ్చంట. ఇది పెట్రోల్ తోని నడవది, డీజిల్ తోని నడవదంట. మరి ఎట్లా నడుస్తుంది అనుకుంటుర్రా? ఇది సోలార్ పవర్ తోని నడుస్తుందంట. చూస్తానికి మస్తుగా ఉన్నది కదా. ఈ బండి తయారు చేయడానికి మస్తు తక్కువ ఖర్చు అయిందట. ఇది చేయనికే 10,000 రూపాయలు ఖర్చు అయిందట. ఈ వీడియోని మన దేశంలోనే ఫేమస్ బిజినెస్ మ్యాన్ అయిన హర్ష గియాంక సార్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందట. సార్ మాట్లాడుకుంటూ మన దేశానికి పోరగాలు దేశాల నుండి కొత్త పెద్ద కార్ల కంపెనీలు రావాలని మస్తుగా చూస్తున్నాయి. గాని గిట్లాంటి మన దేశంలో ఉన్న కొత్త టాలెంట్ తో పోటీ పడుడు చాలా కష్టమని అంటున్నాడు సారు. అంతేకాదల్లా సార్ గట్ల అన్నాక ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తుగా వైరల్ అవుతుంది.